अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम अम्मा बाद। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनुत्तकुल्लाहा हक्का तुकातिही वला तमूतुन्ना इल्ला व अंतुम मुस्लिमून। रब्बि इश्रह लि सदरी व यस्सिर लि अम्री वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बि ज़िदनी इल्मा अल्लाहुम्मा फ़क़्हिनी फ़िद्दीन आमीन। టుడే నా యొక్క ప్రసంగం వచ్చేసి పరలోక సాఫల్యం. మనకి పరలోక సాఫల్యం కలగాలంటే అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. అల్లాహ్ సృష్టిని మనం విడనాడాలి. ఈ రోజుల్లో మనిషి ఎంత అమాయకంగా అతని ఆలోచన వెళ్ళిపోయిందంటే, ప్రపంచంలో ప్రతి ఒక్క చిన్న వస్తువును కొనే విషయంలో, చిన్న దుస్తులను కొనే విషయంలో, చిన్న ఏదో నచ్చిన పరికరాన్ని కొనే విషయంలో చాలా తెలివిని ప్రదర్శిస్తున్నాడు. అంటే సెర్చ్ చేస్తున్నాడు, రేటింగ్ చూస్తున్నాడు, కామెంట్స్ చదువుతున్నాడు, దీని యొక్క ఆ యొక్క వస్తువు ఎలా ఉపయోగించాలి అనే మెసేజ్ కూడా ఫాలో అవుతున్నాడు. అంటే మనం ఇంట్లో ఒక వాషింగ్ మిషన్ కొన్నాము, అది ఇన్ని కేజీలు మాత్రమే వేయాలి, ఒక ట్రిప్కి ఇన్ని కేజీలు మాత్రమే వేయాలి అని చెప్పేసి ఒక అంచనా వాడు ఇస్తాడనమాట, కంపెనీ వాడు. అంటే ఒక వస్తువుని తయారు చేసిన వాడు దాని యొక్క పరికరాన్ని కూడా ఎలా యూజ్ చేయాలో కూడా వాడు ఇస్తాడు. అలా అన్ని ఈ చిన్న భౌతిక విషయాలు, చిన్న ఇహలోక విషయాలలో మనం అంత జాగ్రత్త వహిస్తున్నప్పుడు మరి పరలోక సాఫల్యానికి మనం ఎలా ఉండాలి, మనం ఎంత తెలివి ప్రదర్శించాలి, మనం ఎంతగా అల్లా మీద నమ్మకం ఉంచాలి, మనం ఎంత అల్లాహకు సేవం చేయాలి, అల్లా యొక్క సేవం చేస్తూ అల్లా యొక్క రజామంత్రం అంటే అల్లా యొక్క ఇష్టతను పొందడానికి మనం ఏమేం చేయాలి. అది ఈ రోజుల్లో మనిషికి చాలా కరువైపోయింది. వాడి యొక్క తెలివి దిగజారిపోతుంది. మనిషి యొక్క తెలివి అంటే సరైన వస్తువును అతను ఆలోచించడంలో అతని తెలివి కూడా లేకుండా పోయింది. ఎందుకంటే కారణం ఇదే తన జీవితం అనుకుంటున్నాడు, ఇదే శాశ్వతమైన జీవితం అనుకుంటున్నాడు. కాబట్టి ఆ యొక్క మనిషి ఆ యొక్క తెలివిని పరలోకం పట్ల ఉంచలేకపోతున్నాడు. మన నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 2 వస్తువులు మనకు వదిలేసి వెళ్ళిపోయారు. ఒకటి ఖురాన్, 2 ఆయన యొక్క సున్నత్. ఒకటి ఖురాన్ అంటే అల్లా యొక్క ఆదేశాలు, అల్లా యొక్క రాజ్యాంగం. రెండవది అల్లా యొక్క రసూల్ అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ ప్రకారం అలా జీవించినాడు మీకు పరలోక సాఫల్యం ఖచ్చితంగా అందుతుందని చెప్పడం జరిగింది. ఈ రోజులు ఎక్కడ చూసినా బిద్దతులు ఎక్కువైపోయాయి, మూఢనమ్మకాలు ఎక్కువైపోయాయి, దర్గాల ఆరాధనలు ఎక్కువైపోయాయి, షిర్క్ ఎక్కువైపోయింది, పాపాలు ఎక్కువైపోయాయి, పాపపు హరకతులు ఎక్కువైపోయాయి. ఎక్కడ ఉంటుంది పరలోక సాఫల్యం? ఎక్కడ ఉంటుందండి పరలోక సాఫల్యం? ఈ రోజులు ఎన్ని రకాల మతాలు, ఎన్ని రకాల అభిప్రాయాలు, ఎన్ని రకాల అకీదాలు. అల్లాహు అక్బర్. సృష్టించింది అల్లా అయితే అల్లాకి విశ్వాసం చూపించేది పోయే మనిషి ఏం చేస్తున్నాడు? అల్లా సృష్టించిన సృష్టి మీద ఆరాధన ఇస్తున్నాడు. అల్లా ఏదైతే అల్లా యొక్క ఆరాధన మనుషులకు చేరాలి అని చెప్పేసి ప్రవక్తలు పంపాడు, ఆ ప్రవక్తలకు సైతం అల్లా ఈ మనుషులు దాసం చేస్తున్నారు. అల్లా యొక్క స్నేహితులుగా ఉన్న బాబా వలీలు దర్గాలకు వెళ్ళి అక్కడ సజదాలు చేస్తున్నారు. ఇంకెక్కడి నుంచి వస్తుంది పరలోక సాఫల్యం? ఆలోచించండి మీరే. పరలోక సాఫల్యం కలగాలంటే మనం ఫస్ట్ ముస్లింగా మారాలి. ఏదో లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని చెప్పినంత మాత్రం ముస్లింగా అయిపోరు. అర్థమవుతుందా? ఈమాన్ తీసుకురావాలి. అల్లా యొక్క ఇహకాంలు ఉన్నాయి కదా, వాటి మీద విశ్వాసం తీసుకురావాలి. అల్లా యొక్క మూల స్తంభాల గురించి మనకు అవగాహన కలిగి ఉండాలి. అల్లా యొక్క 6 విశ్వాసాలపై కూడా మనము విశ్వాసం ఉంచి ఉండాలి. మనం నమాజ్ను స్థాపించాలి. అర్థమవుతుందా? లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. సకల ఆరాధనలకు అర్హుడు అల్లా తప్ప ఇంకెవరూ లేరు. ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు, మనందరికీ ప్రవక్త. దీని మీద నమ్మకం ఉంచాలి. కలిమా షహాదత్ మీద మనం ఈమాన్ తీసుకురావాలి. అర్థమవుతుందా? నమాజ్ను చేయడం కాదు, నమాజ్ను స్థాపించాలి. నమాజ్ను మనం ఇక్కడ స్థాపించాలి. ఎవరి హక్కులు అయితే ఉంటాయో, ఇవి యొక్క జకాత్ హక్కులు, పేదల హక్కులు, బాటసారుల హక్కులు, ఇరుగు పొరుగుల హక్కులు, ఎవరి హక్కులు వాళ్ళకి ప్రదర్శించి ఉండాలి. ప్రతి క్షణం మనం ఏదైనా చెడు చేస్తున్నామా, మనం ఏదైనా మనోవాంఛ గురవుతున్నామా అంటే నన్ను అల్లా చూస్తున్నాడని చెప్పేసి భయభక్తులతో మన జీవితాన్ని గడపాలి. అర్థమవుతుందా? ఈ రోజుల్లో శైతాను మనిషిని ఎంతగా దిగజార్చాడంటే చాలా పెద్ద వర్గాలను షిర్కులో ముంచేశాడు. శైతాను చాలా పెద్ద వర్గాలను షిర్కులో ముంచేశాడు. ఆ షిర్కు నుంచి బయటపడ కొన్ని చిన్న వర్గాల
ప్రజలను ఏం చేశాడంటే బిద్దాతులో ముంచేశాడు. పెద్ద వర్గాన్ని షిర్కులో ముంచేశాడు. ఆ తర్వాత షిర్కు నుంచి బయటపడే కొంతమంది మనుషులని కొంతమంది వర్గాలని అతను ఏం చేశాడు, శైతాను బిద్దత్ గురి చేశాడు. అందులో నుంచి కూడా బయటపడ్డ కొంతమంది మనుషుల్ని ఏం చేస్తున్నాడంటే తన మనోవాంఛకి లొంగతీసి ఆ యొక్క తప్పుల మీద తప్పులు చేసేలాగా శైతాను ఆ యొక్క మనిషిని ప్రలోభిస్తున్నాడు అనమాట. అంటే ప్రేరణ కలిగిస్తున్నాడు అనమాట. అంటే శైతాన్ అణువణువున ఒక మనిషి వెంట అటాక్ చేస్తూనే ఉన్నాడు. ఆ యొక్క అటాక్ మనం గ్రహించాలి. ఆ యొక్క శైతాన్ యొక్క ఆలోచన వాడు మైండ్లో చురుక వేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఆ యొక్క చురుకను మనం ఎలా గ్రహించాలి? ఇది శైతాన్ యొక్క ఆలోచన అని చెప్పేసి మనం గ్రహించాలి. అందు నుంచి బయటపడాలి. ఎక్కడ చూసినా బిద్దాత్, ఎక్కడ చూసినా షిర్క్, ఎక్కడ చూసినా కాలుష్యం, ఎక్కడ చూసినా స్వార్థం. అల్లాహు సృష్టించిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను వదిలి చెట్లను పూజించేవాడు ఒకడు, పుట్టలను పూజించేవాడు ఒకడు, పాములను పూజించేవాడు ఒకడు, బెర్రెలను పూజించేవాడు ఒకడు, జెండాలను పూజించేవాడు ఒకడు, విగ్రహాలను పూజించేవాడు ఒకడు, దర్గాలను పూజించేవాడు ఒకడు. అల్లాహు అక్బర్ ఎక్కడి నుంచి వస్తుందండి పరలోక సాఫల్యం కలగాలంటే వీటన్నిటికి మనం దూరంగా ఉండాలి. పరలోక సాఫల్యం కలగాలంటే బిద్దాత్కు దూరంగా ఉండాలి. పరలోక సాఫల్యం కలగాలంటే షిర్కుకు దూరంగా ఉండాలి. పరలోక సాఫల్యం కావాలంటే మన అల్లాహ్ సుబ్హానహు చేసిన రాజకీయం ఏదైతే ఉందో మన అల్లాహ్ రచించిన ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం మనం అనుసరించాలి. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సరే అల్లా ఈ యొక్క ఖురాన్ గ్రంథంలో తీసుకొచ్చిన అన్ని ఆయుతులకు మనం సజ్దా చేయాలి. ఈ సృష్టి అల్లాహ్ సుబ్హానహు తఆలా సజ్దా చేస్తుందండి. మనం ఎంత చెప్పండి? దైవదూతులు అల్లాహ్ సుబ్హానహు తఆలా సజ్దా చేస్తున్నారు. అలాంటి మనమెంత చెప్పండి? అర్థమవుతుందా? అల్లాహ్ మనకు అంతటి ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. దైవదూతుల కన్నా ఈ సృష్టి జీవరాశుల కన్నా ఎక్కువ ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. అలాంటి అల్లాహ్ సుబ్హానహు తఆలా పట్ల మనం ఎంత వినయంగా ఉండాలి, ఎంత విధేయతగా ఉండాలి, ఎంత ఆ యొక్క కృతజ్ఞతను మనం చూపాలి చెప్పండి. ఎంతమంది చూపిస్తున్నారు ఈ రోజు కృతజ్ఞతని చెప్పండి? సో కాబట్టి ఈ పరలోక సాఫల్యానికి దూరం చేసే పనులకు దూరంగా ఉండాలి. షిర్కుకు, బిద్దాత్కు, స్వార్థ పనులకి, తర్వాత ఎన్నో అల్లాహ్ చెప్పిన అవలక్షణాలకి, వ్యభిచారానికి దూరంగా ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్పిన దొంగతనాలకు దూరంగా ఉండాలి. పెద్ద పెద్ద పాపకాలకు దూరంగా ఉండాలి. చిన్న కార్యాలు కూడా ఆ పాపకార్యాలు చేయకుండా మనం మనసును నిగ్రహించుకోవాలి. మనం అల్లాహ్కు స్నేహితుడిగా మారాలి. అలా మనం మారగలిగినప్పుడు మాత్రమే మనకు పరలోక సాఫల్యం అనేది కలుగుతుంది. పరలోక సాఫల్యానికి మొట్టమొదటి పునాది ఖబర్ సమాధి జీవితం. ఓకే, సమాధి జీవితం. ఈ యొక్క సమాధి జీవితంలో ఎవరికైతే సౌలభ్యంగా, ఎవరైతే సమాధి జీవితంలో విజయవంతంగా ఆ యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పారో మిగతా జీవితం మొత్తం వాళ్ళకి అల్లాహ్ సుబ్హానహు చేస్తాడు. కాబట్టి ఈ రోజుల్లో చంద్రుని మొక్కేవాళ్ళు, సూర్యుని మొక్కేవాళ్ళు, విగ్రహాలను మొక్కేవాళ్ళు, చెట్లను పూజించేవాళ్ళు, జెండాకరలను పూజించేవారు, అయ్యా నువ్వు మనుషులు దేవుడు అని చెప్పేసి మనుషులను కూడా ఆరాధించే వాళ్ళు చాలా మంది అయిపోయారు. కాబట్టి అటువంటి బిద్దాత్ కార్యాల నుండి, షిర్కు కార్యాల నుంచి మనం బయటపడాలి. తర్వాత ఏదైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పని పనులు ఉన్నాయి అవి ఎప్పటికీ చేయకూడదు. కొంతమంది విశ్వాసం ఇలా ఉంటుంది, తాయతుల మీద ఉంటుంది. అలా మనం ఎప్పుడు కూడా విశ్వాసం ఉంచకూడదు తాయతుల మీద. అర్థమవుతుందా? ఎవరైతే ఇప్పుడు ఏ తాయతుల మీద అయితే, ఏ సూర్యచంద్రుల మీద అయితే, ఏ విగ్రహాల మీద అయితే, ఏ రాళ్ళ మీద అయితే, ఏ జెండాల మీద అయితే వారు విశ్వాసం ఉంచుతున్నారో రేపటి రోజున ఆ యొక్క మనుషులు ఎవరైతే ఉంటారో, ఆ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ వెనుక నిలబడడం జరుగుతుందన్నమాట. వారికి అల్లాహ్ యొక్క దర్శనం ఉండదు, వాళ్ళకి పరలోక సాఫల్యం ఉండదు. కాబట్టి మనం వచ్చిన జిందగీ, మనం జీవించడానికి వచ్చిన జిందగీ చాలా తక్కువ జిందగీ, అది ఆఖిరత్ కంటే చాలా చిన్న జిందగీ. కాబట్టి అక్కడి యొక్క ఏర్పాటు మనం ఇక్కడ నుంచి చేసుకోవాలన్నమాట. ఒక ఊరికి మనం ప్రయాణం అవుతున్నప్పుడు ఎలా అయితే మనం సౌకర్యంగా ఒక బ్యాగ్ సర్దుకొని, ఎలా అయితే ఆహారాలు సర్దుకొని, మనం అయితే ఇబ్బంది పడకూడదని చెప్పి టికెట్ తీసుకొని మనం ఎలా విజయవంతంగా ఒక హీరోలాగా ప్రయాణం చేస్తామో అలా ఈ యొక్క జీవితంలో అల్లాహ్ ఇచ్చిన యొక్క అనుగ్రహాలను మనం అనుభవిస్తూ పరలోక సాఫల్యం మనం బాటలు వేసుకోవాలి. ఈ ఒక్కసారిగా చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, మనకు పరలోక సాఫల్యం కలగాలంటే మనం మనలో ఈమాన్ రావాలి. మనం విశ్వాసమైన జీవితాన్ని మనం జీవించాలి. అల్లాహ్ ఏదైతే చెప్పారో అలా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. షిర్కు, బిద్దత్, పెద్ద పెద్ద పాపకార్యాలకు దూరంగా ఉండాలి. శైతాన్ మన బహిరంగ శత్రువు, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే శైతాన్ అక్కడ ఆల్రెడీ అల్లాహ్తో సవాల్ చేశాడు. ఎవరి కోసమైతే నువ్వు నన్ను నరక జ్వాలలోకి నెట్టేశావో ఆ మానవుడిని నేను విహీనుడిగా చేస్తాను, నీకు కృతజ్ఞతహీనుడిగా చేస్తాను, వాడి యొక్క మనోవాంఛలకు నేను నరకానికి తీసుకెళ్తాను, నాతో పాటు ఎంతోమంది మనుషులు నరకానికి తీసుకెళ్తాను చెప్పేసి అతను అక్కడ ప్రతిజ్ఞ చేసి వచ్చాడు. కాబట్టి ఆ యొక్క ప్రతిజ్ఞ మనము తిప్పికొట్టాలి. అల్లాహ్ ఏదైతే మనకి ఇంపార్టెన్స్ ఇచ్చాడో ఆ ఇంపార్టెన్స్ని మనము ఎల్లప్పుడూ అల్లాహ్ మీద వినయంతో, గౌరవంతో మనం
మసులుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే ఒక ఒంటె ముక్కుకి ఒక బులాకి ఉంటుంది. ఆ యొక్క యజమాని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. అది కూర్చుంటే లెగమంటే లెగుతుంది, అంటే కూర్చుంటుంది, లెగమంటే లెగుస్తుంది. సో అలా మన యొక్క యజమాని ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఏదైతే మన యజమాని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ఇహకాం చేశాడో, ఏదైతే హక్కులు ఇచ్చాడో దాని ప్రకారం మనం నడవాలి. ఆయన మాటను కాదని మనం ఏది కూడా ఎక్కువ చేయకూడదు. మనకు విశ్వాసం కూడా అలాగే ఉండాలి. అల్హమ్దులిల్లా. ఏది చేసినా మనం అల్లాహ్ కోసమే చేయాలి. ఏది చేసినా మనం అల్లాహ్ కోసం మాత్రమే చేయాలి. అల్హమ్దులిల్లా. ఏ విశ్వాసి అయితే సాఫల్యం పొందుతాడని ఇప్పుడు చెప్తాను, గ్రహించండి. ఆ విశ్వాసి అతని జీవితం మొత్తం ఒక అల్లా మీద విశ్వాసం ఉంచి ఆ అల్లాని అడుగుతూ, ఆ అల్లా ముందు సజదా చేస్తూ, ఆ అల్లా ముందే రుకు చేస్తూ, ఆ అల్లా ముందే కుర్బానీ ఇస్తూ, ఆ అల్లా మీదే అంటే ఏదైనా ఒట్టేయాల్సిన అవసరం వచ్చినప్పుడు కూడా అల్లానే, దీనికి తిన్న అల్లా కోసమే, బతికిన అల్లా కోసమే, చచ్చిన అల్లా కోసమే. అలాంటి జీవితం జీవించిన ప్రతి విశ్వాస యొక్క పరలోక సాఫల్యం ఖచ్చితంగా స్వర్గమే అవుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరికీ పరలోక సాఫల్యాన్ని కలిగించే ఒక హిదాయతుపు జీవితం ప్రసాదించుగాక. శైతాన్ యొక్క హరకత్ నుంచి మనల్ని దూరంగా ఉంచుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ విశ్వాసంతో కూడిన సదాచరణ చేసే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నకా అంత సమీఉల్ అలీం. సుబ్హాన రబ్బిక ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.